హాయ్ అండి. విఆర్ రాజా ఫ్యాక్ట్స్. ఒక ఉగ్రవాది, ఒక నరరూప రాక్షసుడు, ఒక బెట్టింగ్ రాయుడు ఈ ఎడ్యుకేషన్ పేరుతో జనాలను మోసం చేస్తున్నాడు. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పాడు. ఎటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవడైనా ఉన్నాడు అంటే యూట్యూబ్లో కొడుకే. క్షమాపణ లేకుండా కసిగా సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఈడు. అయ్యా, నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఏమి ఖర్చు పెడుతున్నావు? గూగుల్లో ఒక వీడియో తీసుకు ఒక ఫోటో తీసి చెప్పేదానికి కోట్లలో నిన్ను చూస్తున్నారే, అది చాలదు అని ఇప్పుడు నేను అంటార్టికాకి 10 లక్షలు ఖర్చు పెట్టాను. నువ్వు చేసావు, నేను చేశాను, నాకన్నా నిన్నే ఎక్కువ మంది చూశారు. ఆర్కిటెక్ట్కి నాకు 10 లక్షలకు వచ్చేయింది. నువ్వు చేసావు, నేను చేశాను, నిన్నే ఎక్కువ మంది చూశారు. ఇలా చెప్పుకోకుంటే అమెజాన్ అడవులు అన్ని దేశాల గురించి నువ్వు ఇంట్లో కూర్చొని చెప్తావే, సిగ్గు లజ్జ ఏమైనా ఉందా చెప్పు? నేను తిరిగి ఖర్చు పెట్టి కోట్లలో ఖర్చు పెట్టి లక్షల్లో ఖర్చు పెట్టి వీడియో తీస్తే ఎవరు చూడరు. తమరు ఇంట్లో కూర్చొని సొల్లు కబుర్లు చెప్తే చూస్తారు. అయినా నేను ఆదరిస్తున్నాను కదా, అది నీ అదృష్టం కదా. మరి అలాంటి అదృష్టాన్ని కాపాడుకోవాలి కదా. అటువంటి నమ్మిన సబ్స్క్రైబర్లను ఎవరైనా మోసం చేస్తారా? అశుద్ధం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? అన్ని మంది నిన్ను ఆదరించేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో ఆదాయం వస్తుంది. అటువంటి అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? అయినా సరే ఆశ ఇంకా సరిపోదని రోజు బెట్టింగ్ యాప్ చేస్తారు. రోజు ఏదో ఒకటి బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ యాప్ అన్నీ లీగల్ వేవి చేయరు. కోట్లలో ఆస్తి సంపాదించాడు. సింపుల్ అయ్యా. నువ్వు నష్టాన్ని నువ్వే కలిగించావు కాబట్టి నష్టపరిహారం కూడా నువ్వే చెల్లించాలి. దగ్గర నా దగ్గర ఒక 3 కోట్ల రూపాయలకి దస్తావేజులు ఉన్నాయి. తమర సబ్స్క్రైబర్లు చేసిన నష్టాము అవన్నీ తమరు తీర్చారు. ఏంటి నేనా 3 కోట్లు ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి అని అడక్కు. తమరు చెప్పింది అంతే. కానీ మన వాళ్ళు బాగా ఆడేసి ఎక్కువ దొబ్బెట్టుకున్నారు. మరి తమర వల్లే నష్టం జరిగింది కాబట్టి తమరే తీర్చాలి, లేదంటే జైల్లో బొక్కలో కూర్చోవాలి. సేమ్ ఏది, బొక్కలో కూర్చుంటావా నష్టపరిహారం చెల్లిస్తావా, అది నువ్వే తీర్చుకో. ఓకే, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి నాకు పంపించకండి, నన్ను అడగండి. నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విఆర్ రాజా వారు ఫ్యాక్ట్ చేస్తే చాలు. ఈ సబ్స్క్రైబర్లు చూడు, కింద కమెంట్లు ఎన్ని ఉంటాయి తమ మీద. కసిగా ఉన్నారు. 6 లక్షల మంది వీడియోలు చేయమన్నారు నీ మీద. 6 లక్షల మంది విఆర్ రాజా. ఈ ఎదవ ఎలాంటి వాడంటే అండి, లాస్ట్ ఇయర్ ఎప్పుడు నేను బెట్టింగ్ యాప్ల వీడియోలు చేసినా కిందన విఆర్ రాజా చూడండి, విఆర్ రాజా ఈ 2 వీడియోల కింద కమెంట్లు చూడండి, విఆర్ రాజా అన్నీ విఆర్ రాజా అంటారు. మరి నువ్వు తెలుసుకోవాలి కదా, నేను ఎప్పుడు నీ మీద ఎప్పుడు చేయలేదు కదా, ఎప్పుడైనా చేశాను. లాస్ట్ ఇయర్ చేసేటప్పుడు కూడా నువ్వు ఆలోచించుకోవాలి కదా, అరే మనకి అప్పనంగా ఇంత డబ్బు వస్తుందే, ఇది చాలే, నువ్వేం ఖర్చు పెడుతున్నావు చెప్పు. ఇంట్లో కూర్చొని సొల్లు చెప్తావు. ఒక 7 చచ్చిపోయిందంటే ఆత్మ అలా అక్కడే తిరుగుతూ ఉంటుంది, ఆ 7 చుట్టూ తిరుగుతుంటే. కానీ నువ్వు వీడియో చేసేస్తావే, దొంగ లంజా కొడుకు. కాకపోతే శవాల మీద కూడా వీడియోలు చేసుకొని బతికి కోట్లు సంపాదించి మళ్ళీ దానికి బెట్టింగ్ యాప్ తగిలిస్తావే. సిగ్గు లజ్జ నిన్ను కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులు నాదా, మీ అమ్మ ఎటువంటి సిద్ధాంతాలతో పెంచిందో నీ తల్లికి వీడియో చూపించు, చెప్పు, అమ్మ నేను ఈ తప్పు చేశాను, ఇంత అదృష్టాన్ని నేను కాదనుకొని రోజు నీ వల్ల ఎవరు రోజు న్యూస్ ఛానల్ చూస్తావు కదా, బెట్టింగ్ యాప్ల వల్ల చేస్తున్నారు వింటుంటావు కదా, ఈ చెవితో వింటుంటావు కదా, నీ బ్రెయిన్లో ఏం చెప్తుంటుంది? నువ్వు చెప్పింది చిన్న చితక కరియాపాకు ఛానల్ కాదు, ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషనల్ అంటే 10 మందికి జ్ఞానాన్ని పెంచే ఛానల్. అటువంటి జ్ఞానాన్ని పెంచుతున్నావు కాబట్టి, జ్ఞానోదయం కలిగిస్తున్నావు కాబట్టి, ఒక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరాన్ని సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై గురువే నమః అని చెప్పి నేను అందరూ పూజించి, నిన్ను సబ్స్క్రైబ్ చేసి, నీకు లైక్ చేసి, నీకు కామెంట్ చేసి, వ్యూవర్షిప్ ఎంత ఉంది? మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నప్పుడు డబ్బులు నీకు ఇంకేమీ దొరకలేదా? విజయవాడ ఇడ్లీలు, సాంబారు, ఏదైనా కారంపొడి ఏదైనా అమ్ముకోవచ్చే, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు. అవన్నీ పక్కన పెట్టి బెట్టింగ్ యాప్, ట్రేడింగ్ కూడా ఇల్లీగల్ అయిన బినోమోల్ని వాటిని ప్రమోట్ చేస్తావు. నేను చెప్పను, నీ సబ్స్క్రైబర్ కింద కమెంట్ చేస్తారు చూడు. ఎంత కసిగా ఉన్నారంటే నీ మీద. ఎప్పుడు అన్వేషణ విఆర్ రాజా మీద చేస్తారా కమెంట్లతో విరుచుకు పడదామంత కసితో ఉన్నారు ఈ జనం. సింపుల్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతావా,
లేదు అంటే ఈ నష్టపరిహారం అందరికీ చెల్లించేసాయి నీ ఇదిగో మరి నీకు కోర్టులో వ్యూస్ ఇచ్చారు కదా. ఇప్పుడు రామాయణం మహాభారతం చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? టీనేజర్స్ ఉంటారా? ఉండరు. ఎవరు చూస్తారు? ముసలి వాళ్ళు చూస్తారు. అరే దేవుడి గురించి చెప్పాడే, ఇదేదో ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ వృద్ధాప్యంలో ఉన్న పింఛను వచ్చిన పెన్షన్ డబ్బులు ఈ బెట్టింగ్ యాప్లో పెట్టి పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ పాపం ఎవరు తగులుతుంది? నీకు తగులుతుంది. ఏం ఎక్కడికి పోవు, ఇదిగో హాస్పిటల్ నీ కోసం తలుపులు తెరుచుకొని ఉంటుంది. ఆ రోజు నువ్వు సంపాదించిన సంపాదన అంతా హాస్పిటల్కి చూడు, ఆ రోజు నేను చెప్పేది గుర్తుపడుతుంది. ఇన్ని దేశాలు తిరిగి కోర్టుల్లో ఖర్చు అవుతుంది. ఏ రోజైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానా? ఈ అన్నిటి గురించి చెప్తా, ప్రతిదీ నువ్వు చెప్పు, నేను ప్రతిదీ చూస్తాను. ఎందుకంటే నేను ఏదైనా దేశం వెళ్ళేటప్పుడు, ఆస్ట్రేలియా ఉన్నదంటే ఆస్ట్రేలియా గురించి సెర్చ్ చేసేటప్పుడు నీ వీడియో సజెషన్లో వస్తుంది. ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ ఏదో సొల్లు. అరే ఇంట్లో కూర్చొని సొల్లు చెప్పే ఎదవన్నారు. ఎదవికి నీకు ఇజ్జత్ ఏంట్రా? నువ్వేమైనా గుళ్ళు తిరుగుతున్నావా? గోపురాలు తిరుగుతున్నావా? ఎక్కడికైనా తిరుగుతున్నావా? జస్ట్ కుర్చీలో కూర్చొని కోట్లు సంపాదించుతున్నావు. గొద్ద కదలకుండా కోట్లు సంపాదించి ఎంజాయ్ చేస్తున్నాం. 4 ఇల్లులు కడుతున్నానండి. ఎంతో గొప్పగా చెప్తున్నాం. 4 ఇల్లులు కడుతున్నామండి మేము. బెట్టింగ్ డబ్బులతో సర్వనాశనం చేసే జనాల్ని ఆ డబ్బులతో కట్టుకుంటున్న ఇల్లు. రక్తం ఎన్నో ఆత్మలు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆత్మలు నిన్ను పడుకోనివ్వకుండా బుర్రలో దూరి గుండె అటాక్ వస్తుంది. ఇప్పుడు మీ అమ్మ సచ్చిందే అనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఫీల్ అవుతావా లేదా? బాధపడతావా లేదా? అలాగే ఎంతోమంది బాధపడుతున్నారు అయ్యా. ఎన్నో కుటుంబాలు అరే ఎడ్యుకేషనల్ ఛానల్గా నువ్వు చెప్పాలి, బెట్టింగ్ ఆడకూడదు, బెట్టింగ్ జోదం. మహాభారతం చెప్తావు కదా, రామాయణం గురించి చెప్తావు కదా, భగవద్గీత గురించి చెప్తావు కదా, మొత్తం అన్ని కాండాల గురించి చెప్తావు కదా, యజుర్వేదం, ఋగ్వేదం అన్నీ అమ్మ ప్రపంచంలో అన్నీ చెప్పి ఇంత బతికి గుడిసెట్టకుండా సచ్చినట్లు మొత్తం బెట్టింగ్ యాప్ ముందు, బెట్టింగ్ యాప్ తర్వాత, బెట్టింగ్ యాప్ గడిచిన 3 సంవత్సరాల నుంచి చేస్తాను. కానీ నేను ఏ రోజు నీ మీద నోరెప్పలేదు. గుర్తుపెట్టుకో. ఈ రోజు నేను చెప్తున్నానంటే క్షమాభిక్ష నాన్న అడగడం కాదు, సబ్స్క్రైబర్లను అడుగు. నువ్వు సబ్స్క్రైబర్లను మోసం చేసావు. దగా కుట్ర, నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. అంత డబ్బు అరే చిన్న ఇప్పుడు ట్రెండింగ్ టాప్ అయినా వీడిని ఎందుకు చూస్తామంటే ట్రెండింగ్ టాపిక్ పట్టుకుంటారు. ఇప్పుడు పొరపాటున అక్కడ ఏదైనా జరిగిందంటే అంతే ఇటు వీడియో చేసేస్తారు. అక్కడ ఏదైనా చచ్చిపోయిందంటే అంతే వీడియో చేసేస్తారు. శవం ఇలా లేస్తే చాలు డబ్బు. చచ్చిపోయినా డబ్బు, పుట్టినా డబ్బు, యాక్సిడెంట్ అయినా డబ్బు, అల్లు అర్జున్ డబ్బు, సమంత డబ్బు. అరే ఒకళ్ళ ఇంట్లో దరిద్రాన్ని ముష్టాన్ని ఇంట్లో కూర్చొని కుర్చీ కింద కూర్చొని కెమెరా ముందు సొల్లు చెప్పే నీలాంటి ఎదవల్ని ఏం చేసినా పాపం లేదు. ఒకటి కలిసి ఉన్నా వీడియో చేస్తావు, ఒకటి ముద్దు పెట్టుకున్నా వీడియో చేస్తావు, విడిపోయినా వీడియో చేస్తావు, చచ్చిపోయినా వీడియో చేస్తావు, పిత్తినా దగ్గర ఏం చేసినా రోజు వీడియో చేసి రచ్చ చేసి రంబోలా చేసి డబ్బులు సంపాదిస్తున్నావే. నిజంగా నీ తెలివికి జోహార్లు. అయినా సరే ఇటువంటి ప్రమోషన్ చేయకుండా నిస్వార్థంతో ఉండాలి సబ్స్క్రైబర్లు. అది కాకుండా రోజు బెట్టింగ్ యాప్ చేస్తావే. ఆ విక్రమాదిత్య ఉండేవాడు నీలేగా, వాడు అన్నీ చేసి అన్నీ చెందేసి ఆ ట్రేడింగు, డిమాట్ అకౌంట్లు, గివేవేలు అని చెప్పి జనాల మోసం చేసి రెచ్చగొట్టి అందరినీ మోసం చేసి కనుమరుగు అయిపోయాడు. ఆ తర్వాత అరుణ్ సూర్యతేజ కూడా మంచి వీడియోలు చేసేవాడు. మరి అబ్బాయి ఏమైపోయాడు? వాళ్ళిద్దరూ పోయారు, ఈ దరిద్రుడు భూమి మీదకి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఉండుంటే ఈ దరిద్రుడికి అసలు తికానే లేదు. ముఖంలో పెట్టుకొని బుడ్డ పెదాలు ఎట్టుకొని మీరు చూస్తున్నారు కూడా అనకుండా గుడ్డలో నుంచి దూడింది ముక్కులోకి వచ్చిందని చెప్తావు. నువ్వేమైనా చూసావు? అమెజాన్ అడవుల్లోని 60 రోజులు ఉన్నాను, నాకే తెలియని విషయాలు నువ్వు చెప్తుంటే పిచ్చెక్కిపోతుంటుంది. ఐ హోప్ నువ్వు మారాలి అనుకుంటున్నాను. ముందు నీకు ఉంది ముసల్లా పండగ. సినిమా ఎలా ఉంటుందంటే అయ్యో అయిపోయేది కాదు. ఎంత పాప ఏదో దేవుడి పేరు చెప్పి మోసం చేసావు కదా, అతి పెద్ద పాపం, తప్పది. టీనేజర్స్ నీ వీడియోని అన్ని కేటగిరీస్ చూస్తారు, టీనేజర్స్ చూస్తారు. ట్రెండింగ్ టాపిక్ చెప్తావు కాబట్టి అసలు మేము మొబైల్ ఓపెన్ చేసి మొబైల్ చూసినంటే ట్రెండింగ్ టాపిక్ ఏది వచ్చిందో అది చూస్తాం. అది విఆర్ రాజా, ఇంకో కోన్ కిస్కా గొట్టమా అని చూడడం. ఫస్ట్ దాన్ని వీడు క్యాష్ చేసుకుంటారు. ఇప్పుడు అలాడెవరో చచ్చిపోయారండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే ఆ దరిద్రుడు దాని మీద 1 కోటి మంది చూశాడు. ఇప్పుడుకొచ్చి ఇన్ని వీడియోలు చేశాను, ఎంత ప్రపంచం అంతా తిరిగాను, 1 కోటి మంది నాకు చూడలేదు. 10 మిలియన్ వీడియో లేదు, కానీ ఈ దరిద్రుడికి 10 మిలియన్ వీడియో ఉంది. 10 మిలియన్ అంటే ఎంత వస్తుందిరా? నువ్వు రాజశేఖర రెడ్డి గారి చావు మీద 10 మిలియన్ అంటే దగ్గర 1 మిలియన్కి 50,000 వేసుకున్న 5 లక్షలు.
ఒక వీడియో, ఒక చావు మీద 5 లక్షలు వచ్చింది. ఏమైనా ఖర్చు పెట్టావా నువ్వు? రాజశేఖర్ చచ్చిపోయేటప్పుడు నువ్వు వెళ్ళావా? లేదే. అలా ఒకటని చెప్తామా ఎన్ని వీడియోలు చేసావో, ఎంత డబ్బులు సంపాదించావో దేవుడికే ఎరుక. పాపం సొమ్ము పాము లాంటిది. నువ్వు సంపాదించిందే నీ చేతిలో ఉంటుంది, సంపాదించింది గాలికి ఎగిరిపోతుంది. నా దగ్గర తంతే దమ్ముడి లేదు. ఏం కానీ నీ దగ్గర కోట్లలో డబ్బు ములుగుంది, అన్యాయంగా సంపాదించింది. సో ఎంత కక్కాలి, జనానికి ఇవ్వాలి. జనం సొమ్ము జనంకే చెందాలి. అన్యాయంగా సంపాదించావు కదా, తప్పు చేసావు కదా, తప్పు ఒప్పుకో. ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు, ఈ ప్రమోషన్ దిక్కుమాలిన డబ్బులంతా పాపం సొమ్ము పాము లాంటిది. ఎంత తెలివైనడు అంటే ఇమీడియట్లీగా మీరు పోలీస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తుంది, ఈడీ ఎవరైతే ఉన్నారో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈయన అడగండి. చాలా స్మార్ట్ పీపుల్ అంటే వీడి దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉంటాయి. బెట్టింగ్ సొల్యూషన్ ఉంటుంది, ట్రేడింగ్ సొల్యూషన్ ఉంటుంది, బినోమో సొల్యూషన్, అన్ని సొల్యూషన్లు మన అయ్యగారి దగ్గర ఉంటాయి. మన అయ్యగారిని విచారించి ఎంత సంపాదించారు, లిక్విడ్ క్యాష్ ఎంత వచ్చింది, హవాలాలో ఎంత వచ్చింది, బినామీ అకౌంట్లలో ఎంత వచ్చింది, అదన్నీ తెలిస్తే మనోరు బండారం అయితే బయటపడుతుంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. తప్పదు, ఇదిగో ఎప్పుడూ కిలకని నాన్వేషణ నన్ను ఇప్పుడు ఎందుకు కిలికారు అంటే నువ్వు అర్థం చేసుకో. మారుతావు. లాస్ట్ ఇయర్ 41 రోజులు వైఎస్ అన్ని అదని ఒక్కరినే అంటుంటే మీరందరూ ఏం చేస్తున్నారు, చోద్యం చూస్తున్నట్లా. వీడు అటు తిరిగి మా మీదకి వస్తాడే ఏదో ఒక రోజు, అప్పుడైనా సమాధానం చెప్పుకోవాలని ఆపాలి కదా. ఆడే పోతే పోనీ, మనకెందుకు, జనం ఎలా పోతే మాకెంత వాళ్ళు చస్తే ఏంటి బతికితే ఏంటి, వాళ్ళు ఏమైనా మా అన్నదమ్ములా మా అక్క చెల్లి, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. వీఆర్ ఫ్యామిలీ అంటే మీ అమ్మకి ఇస్తావా బెట్టింగ్ యాప్, మీ అన్నయ్యకి ఇస్తావా, మీ పిల్లలకి ఇస్తావా బెట్టింగ్ యాప్ ఆడమని? నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క చెల్లి, మీరందరూ సేఫ్గా ఉండి 4 కోట్లలో లగ్జరీ కార్స్లో మీరు మటుకు తిరుగుతారు. కానీ నీ వీడియో చేసిన సబ్స్క్రైబర్ మటుకు సర్వనాశనం అయిపోవాలా? ఎటువంటి బతుకుతున్నారు రా, కుక్క బతుకుతుంది. మీరు అందుకే విలువ, చీప్ పీపుల్ కెనాట్ ఎఫర్ట్ ట్రస్ట్ అంటారు. మీరు అది జ్ఞానం అనేది అది 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 ఎంతో పుణ్యం చేసుకుంటే వస్తుంది. తారా అంతే అంత ఈజీగా ఎవరు. మీరు ఆ పియ్యలు అశుద్ధంలో పురుగులు ఉంటాయి చూడు, ఆ టైపు జనాలు పీక్కొని లాక్కొని తినే ఎదవలు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. మీరు వీడి వల్ల నష్టపోయిన వాళ్ళు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ డబ్బులు మీరు తెచ్చుకోండి. నాకు చెప్పకండి. నాకు రోజుకి 1000 మెయిల్స్ వస్తాయి, వీడియోలు, ప్రూఫ్లు. అవన్నీ నేను చూసుకుంటూ నేను నిద్రపోవద్దా, నేను అన్నం తినాలి కదా. దయచేసి నా బాధ అర్థం చేసుకొని మీరు కంప్లైంట్ చేయాల్సిన పోలీసులకి. ఏముంది, ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, డబ్బులు వస్తాయి, నష్టపరిహారం వస్తుంది. అన్నీ చేసినవన్నీ లీగల్ అయితే ఏమీ లేదు అయ్యగారు, అన్నీ హవాలా డబ్బే. బోల్డ్ 4 ఇల్లులు ఉన్నాయి, అబ్బో బెనామీ పేర్ల మీద ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి. కంగారు ఏం పడకండి. మరి తిరిగి రేపు మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే.